నమస్కారం అండి. చేపల్లో కల్లా బొచ్చె చేప టేస్టు చాలా డిఫరెంట్‌గా ఉంటదండి. అసలు బొచ్చె చేప పులుసు తింటా ఉంటే ఆహా! చేపల్లో కల్లా బెస్ట్ చేప బొచ్చె చేపేనండి. ఆ బొచ్చె చేప పులుసు ఇప్పుడు ఎలా చేయాలో మీకు చెప్పేస్తాను. నేనైతే మార్కెట్ నుంచి 2 కిలోల బొచ్చె చేప అయితే కట్ చేపించుకొని తెచ్చేసాను. వాటిల్లో మజ్జిగ, నిమ్మకాయి, పసుపు, ఉప్పు వేసి బాగా పైకి కిందకి అనేసి ఒక్క 5 నిమిషాలు వాటిని నానబెట్టేసి మంచినీళ్ళల్లో బాగా కడిగేసేయండి. చూడండి ఎంత డస్ట్‌గా ఉంటుందో వాటరు. ఆ వాటరు బాగా వైట్‌గా వచ్చేదాకా ఆ ముక్కల్ని కడిగేసేయండి. చూడండి ఇలా తెల్లగా వచ్చేస్తది. వీటిలో పసుపు, ఉప్పు అలాగే కొంచెం అల్లం చిన్నుల్లిపాయ పేస్టు, కారం ఈ 4 వేసేసి వాటిని బాగా కలపండి. ప్రతి ముక్కకు పట్టేటట్టు వాటిని కలిపితే మనం పులుసు చేసేటప్పుడు ఆ ప్రతి ముక్కకి ఉప్పు, కారం బాగా పట్టి కూర కూడా చాలా టేస్ట్‌గా వస్తుంది. కర్రీ టేస్ట్‌గా రావాలంటే మరి కష్టపడాలండి. కష్టపడితేనే కూర చాలా టేస్ట్‌గా వస్తుంది. ఇంట్లో కూడా అందరూ ఎక్కడ వంకలు పెట్టకుండా తినేస్తారు. సో, ఉప్పు, కారం, పసుపు, అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్ వేసేసి నేను బాగా వాటిని కలిపేసి ఒక 10 నిమిషాల పాటు అట్టాగే నాననివ్వండి. అప్పుడు వాటికి బాగా పడుతుంది. ఈలోపు ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు తీసుకొని నానేయండి. ఈ చింతపండుని వేడి నీళ్ళతో కడిగేసి వేడి నీళ్ళు వేసేస్తే త్వరగా నానిపోతుంది. చింతపండు వేడి నీళ్ళల్లో అప్పుడప్పుడు నానాలంటే కొంచెం కష్టం కదా! మనం వేడి నీళ్ళలో వేసినా లేకపోయినా స్టవ్ మీద పెట్టేసినా కొంచెం వేడైనా చింతపండు వెంటనే నానిపోతుంది. నేనైతే 2 టమాటాలు పెద్ద పెద్ద 2 ఆనియన్స్ తీసుకున్నానండి. ఈ పెద్ద పెద్ద ఆనియన్స్ వాటిని బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే కొత్తిమీర, పుదీనాకు వేస్తామండి చేపల కూరలో, ఇదే స్పెషల్. పుదీనాకు పడితేనే బొచ్చె చేప పులుసు చాలా టేస్ట్‌గా వస్తుంది. కొత్తిమీర, పుదీనాకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇంక అల్లం, పచ్చిమిర్చి, చిన్నుల్లిపాయ ఇవన్నీ మసాలాలు మామూలేనండి. మనం ఇందాక చింతపండు పులుసుని బాగా పిసికేసుకున్నాం కదా! ఆ చింతపండు పులుసులో కూడా ఆ 2 టమాటాలు వేసి పిసికేసి కొంచెం కరివేపాకు వేసేసి అలాగే వాటిల్లోనే కారం కూడా వేసేసి కొంచెం పచ్చి వాసన పోయేదాకా వాటిని కాగపెట్టేసేయండి. ఇప్పుడు ఒక వెడల్పాటి పాత్రలో ఆయిల్ పోసేసి మనం ఇందాక కట్ చేసుకున్నాం కదా! చూడండి పచ్చి పులుసు జస్ట్ పచ్చి వాసన పోయేదాకా కాసేపు ఉంచితే చాలు. మీరు డైరెక్ట్‌గా చింతపండు అలా వేసేస్తారు. వేయటం వల్ల ఆ మసాలా ఫ్లేవర్ అనేది కూడా పోకుండా చింతపండు పచ్చి వాసన అనేది వస్తూ ఉంటుంది చేపల పులుసు. సో, మనం ఆయిల్ పోసుకున్నాం కదా! ఇది అల్లం, చిన్నుల్లిపాయి, కొబ్బరి, పచ్చిమిర్చి ఈ 4 కలిపి కచ్చాపక్కా వేసాను చూడండి. సో, ఆయిల్ బాగా వేడెక్కిపోయిందండి. ఆనియన్స్ వేసి బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వాటిని వేయించేసేయండి. ఆనియన్స్, 2 పచ్చిమిర్చి చీలికలు మొత్తం వేసి పచ్చివాసన పోయి బ్రౌన్ కలర్లో వచ్చేదాకా వాటిని వేయిస్తూనే ఉండండి. ఈలోపు కొత్తిమీర, పుదీనాకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. పులుసు చూడండి కొంచెం వేడెక్కుతుంది. ఈలోపు ఈ ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్లో వచ్చేదాకా పచ్చివాసన మొత్తం పోవాలండి. వాటిలో నీరు మొత్తం పోయేదాకా వేయించేసేయండి. సో, పులుసు కూడా ఉడికిపోయింది. ఆనియన్స్ బ్రౌన్ కలర్లో వచ్చేసింది కదా! మసాలా వేసి బాగా వాటిని కూడా బ్రౌన్ కలర్లో వచ్చేదాకా వేయించేసేయండి. అలా వేయించుకున్న తర్వాత మనం ఆల్రెడీ నానబెట్టుకున్న ముక్కల్ని ఒకదాని పక్కన ఒకటి చక్కగా అడ్జస్ట్ అయ్యే విధంగా మసాలా కొంచెం తిప్పేస్తూ వాటిని పెట్టేసేయండి. అలా పెట్టిన వాటిని కొంచెం పైకి కిందకనండి. అలాగే కొత్తిమీర, పుదీనాకు వేసేసి పైకి కిందకి అనేసేయండి. సో, ఒక 10 నిమిషాల పాటు వాటిని మగ్గనివ్వండి. అలా మసాలా బాగా పడుతుందండి. 10 నిమిషాల పాటు కొంచెం మగ్గనిచ్చిన తర్వాత కొత్తిమీర, పుదీనాకు కూడా చూడండి అవి కూడా కొంచెం మగ్గనిచ్చిన తర్వాత పక్కనే ఉన్న పులుసుని తీసి ఇందులో వేసేయండి.
ఆల్రెడీ వేడి వేడి ఉంది కాబట్టి పులుసు. సో ఈ పులుసులో చేప ముక్కలు బాగా ఉడికిపోతాయి. వీటిల్ని సన్న మంట మీదే ఉంచండి. కొంచెం అడ్జస్ట్ అయ్యేదాకా కొంచెం అటు ఇటు చేయండి చాలు. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. కూర కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ టైప్లో మీరు చేసి చూడండి. బొచ్చె చేప పులుసు తింటే పిల్లలు అస్సలు వదలరు. సో మూత పెట్టేసి లో ఫ్లేమ్ మీదే ఒక్క 15 నిమిషాలు మాత్రం కొంచెం ఉడకనివ్వండి. మొత్తం కంప్లీట్ అయిపోయింది చూడండి. బాగా ఉడికిపోయింది. ఉడికిపోయిన దాన్ని కొంచెం తిప్పుకొని మనం మళ్ళీ స్టవ్ మీద పెట్టేసామనుకోండి, ఇంకా అది ఉడికిపోతూ ఉంటుంది. పూర్తిగా ఇంకా కంప్లీట్ అయిందన్నప్పుడు గరం మసాలాలో మనం ఇవన్నీ వేసుకుంటామండి. దాల్చిన చెక్క అవన్నీ వేస్తాం కాబట్టి కొంచెం ఘాటుగానే ఉంటుంది. 2 స్పూన్లు గరం మసాలా వేసేసి మళ్ళీ కొత్తిమీర పుదీనాకు వేసేయండి. కొత్తిమీర పుదీనాకు వేసేసి కొంచెం అటు ఇటు డాకని తిప్పేస్తే చూడండి పులుసు కూడా బాగా చిక్కబడిపోయింది. మనం ఇందాక పులుసు కొంచెం పోసినప్పుడు పలచగా ఉంది, ఇప్పుడు చిక్కబడిపోయింది. ఉడికిపోయిందండి చేపల కర్రీ అయితే. చూడండి ఆహా ఎంత టేస్ట్గా ఉంటుందండి బొచ్చె చేప పులుసు. ఈ బొచ్చె చేప పులుసు వేడి వేడి అన్నంలో బొచ్చె చేప పులుసు వేసుకొని తింటూ ఉంటే ఇలా నోట్లో వేస్తే అలా కరిగిపోతుందండి. అంత టేస్ట్గా ఉంటుంది బొచ్చె చేప పులుసు. నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.